చందమామ కథ భవానీ అనుగ్రహం. భవానీపురంలో బుక్కుడు అనే దొంగ ఉండేవాడు. అయితే వాడు అన్ని వేళలా దొంగతనానికి వెళ్ళేవాడు కాదు. పొలాల్లో నాట్లు వేసే సమయంలోనూ, పంట కోతకు వచ్చే సమయంలోనూ కూలి పని దొరికినన్నాళ్ళు కూలికి వెళ్ళేవాడు. అతనికి భార్య, యుక్త వయస్సు వచ్చిన కొడుకు ఉన్నారు. భార్యకు బుక్కుడు దొంగతనాలు చేస్తాడని తెలుసు, కానీ కొడుక్కి తెలియదు. బుక్కుడు దొంగతనానికి వెళ్ళేటప్పుడు భవానీపురం గుడిలో భవానీ దేవతను దర్శించి, తల్లి, నేను తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనాలు చేస్తున్నాను. ఆ సంగతి నీకు తెలియంది కాదు. నువ్వు అందరి దగ్గర ముడుపులు తీసుకొని కోరికలు తీరుస్తున్నట్లే నా ముడుపు కూడా తీసుకో. నాది, భార్యది, కొడుకుతో పాటు నిన్ను కూడా నా కుటుంబంలో ఒకరిగా భావించి 4వ వాటా ఇస్తాను. ఏ అపాయంలోనూ చిక్కుకోకుండా భద్రంగా ఇంటికి చేర్చు తల్లి అనేవాడు. ఆ విధంగా దొంగతనం చేసి తెచ్చిన డబ్బులోనూ, కూలి పనులు చేసినప్పుడు వచ్చిన డబ్బులోనూ వాడు మిగిల్చుకున్నది ఏమీ లేదు. జీవితం సుఖంగా ఉండడం చేత వాడిలో పాపభీతి ఏనాడు కలగలేదు. ఒకసారి బుక్కుడు దొంగతనం కోసం నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఒక నాటక ప్రదర్శనశాలలో వాల్మీకి మహర్షి నాటకం ప్రదర్శించబడుతుంది. వాల్మీకి మహర్షి మొదటి పేరు బుక్కుడు. తన పేరు కూడా బుక్కుడు కావడంతోనూ, బుక్కుడు మునిగా మారనప్పుడు దొంగతనాలు చేస్తుండడంతోనూ బుక్కుడిలో కుతూహలం కలిగింది. అందుచేత వాడు నాటకం మొదటి నుంచి చివరి వరకు చూశాడు. దొంగైన బుక్కుడు వాల్మీకి మహర్షిగా మారటం, రామాయణం రాయటం వాడికి చాలా ఆశ్చర్యం కలిగించింది. దొంగతనాలు మానేస్తే తను కూడా అంత గొప్పవాడు కావచ్చునన్న ఆశ కలిగింది వాడికి. అమ్మ భవానీ, ఇక ఆఖరిసారిగా దొంగతనం చేసి పండితుల వద్ద చదువుకొని గొప్ప పుస్తకం రాస్తాను. ఈసారి పెద్ద మొత్తం దొరికేట్టుగా అనుగ్రహించు తల్లి అని బుక్కుడు మనస్సులోనే భవానీదేవిని ప్రార్థించి అక్కడి నుంచి బయలుదేరి ఒక ఇంట్లో దొంగతనం చేయబోతూ రాజభటులకు దొరికిపోయాడు. వాళ్ళు వాణ్ణి దండనాధికారి దగ్గరికి తీసుకుపోయారు. ఆయన వాణ్ణి చెరసాల్లో వేయించాడు. బుక్కుడు ఎన్నాళ్లకు రాకపోయేసరికి వాడి భార్య బెంగపడి ఒకనాటి సూర్యాస్త సమయం వేళ కొడుకుని వెంట పెట్టుకొని భవానీ గుడికి వెళ్ళి, అమ్మ, నా భర్త దొంగైనా నీకు భక్తుడు. మేడలు మిద్దెలు కట్టాలని దొంగతనాలు చేయలేదు. పేదరికమే కారణం. నా భర్తను క్షేమంగా ఇంటికి చేర్చు తల్లి అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నది. నారాయణ తల్లి మాటలు ఆశ్చర్యంగా విని తండ్రి దొంగతనాలు చేసేవాడన్న నిజాన్ని భరించలేకపోయాడు. వాడు తల్లితో పాటు ఇంటికి తిరిగి వెళ్ళలేక గుడి మండపంలోని ఒక స్తంభానికి ఆనుకొని కూర్చొని తండ్రిని గురించి ఆవేదన పడసాగాడు. క్రమంగా చీకటి పడి అర్ధరాత్రి అయింది. ఈ కష్ట సమయంలో తన భక్తుడైన నా తండ్రిని భవానీ మాత రక్షిస్తుంది అనుకుంటూ నారాయణ సొమ్మసిల్లి కళ్ళు మూసుకున్నాడు. ఆ స్థితిలో వాడికి ఒక కల వచ్చింది. కలలో భవానీ మాత ఒక నిండు ముత్తైదువులా కనిపించి, నారాయణ, తన భక్తుడైన తండ్రిని భవానీ మాత కాపాడలేదని ఏమైనా దూషించడానికి వచ్చావా అని అడిగింది నవ్వుతూ. ఆ ప్రశ్నకు నారాయణ నిలువెల్లా వణికిపోతూ, లేదు తల్లి, లేదు, కరుణించమని అడిగేందుకే వచ్చాను అంటూ చెంపలు వేసుకున్నాడు. ఈసారి కొంచెం గంభీరంగా, ముత్తైదువు, ఈ రూపంలో ఉన్న నన్ను గుర్తించిన నీ భక్తికి మెచ్చుకుంటున్నాను. నీ తండ్రి వాల్మీకిలా మారాలనుకున్నాడు కానీ రాగద్వేషాలు వదల్లేదు. కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉన్నంత వరకు అతడి దొంగతనాల్ని క్షమించడం జరిగింది. కానీ వాల్మీకిలా గొప్పవాడవడం కోసం దొంగతనం చేయబోయి దొరికిపోయాడు అన్నది. అయితే తల్లి, నేనిప్పుడు కన్నతల్లిని పోషించుకోవాలి. సంవత్సరం పొడుగునా కూలి పనులు దొరకవు. ఏదైనా వ్యాపారం చేసి బతకగలను, కానీ డబ్బు లేదు అంటూ నారాయణ గొంతు మరి పెగలక దీనంగా ఉండిపోయాడు. ముత్తైదువు మాయమైంది. తెల్లవారుతూ ఉండగా గుడి ముందు వీధిలో వచ్చిపోయే బళ్ళు, మనుషుల రద్దీతో నారాయణకు మెలకు వచ్చింది. వాడు కళ్ళు తెరుస్తూనే, ఎంత అదృష్టవంతుణ్ణి, ప్రత్యక్షంగా కాకపోయినా కలలో అయినా భవానీ అమ్మవారిని చూడగలిగాను అనుకుంటూ లేవబోయేంతలో పక్కనే ఒక చిన్న మూట కనపడింది. వాడు దాన్ని ఆతృతగా విప్పి చూశాడు. లోపల వెండి, బంగారు కాసులు.
వాడి కళ్ళు మెరిశాయి. చప్పున ఒక ఆలోచన కూడా వచ్చింది. ఈ సొమ్మును నేను హుండీలో నుంచి దొంగలించలేదు, స్వయంగా అమ్మవారిచ్చింది అనుకుంటూ నారాయణ అప్పటికప్పుడే బయలుదేరి దాపులనున్న రాజధాని చేరాడు. అక్కడ నానా తంటాలు పడి రాజదర్శనం చేసుకొని దండనాధికారి తన తండ్రి బుక్కుణ్ణి చెరసాలలో వేయించిన సంగతి, తనకు కలలో భవానీదేవి కనిపించి సొమ్ము ఇచ్చిన సంగతి వివరించాడు. ఇది విన్న రాజు అద్భుతం చెంది, అరే నారాయణ, నువ్వు నిజాయితీపరుడివి. అలా కాకపోతే అమ్మవారు అనుగ్రహించిన సొమ్ముతో ఎక్కడికైనా పారిపోయేవాడివి. నీ తండ్రి దొంగతనాలు మాని వాల్మీకి అంతటి వాడైపోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ అందుకోసం అతడు అనుసరించిన మార్గం చాలా దుష్టమైనది. అందుకే అమ్మవారు శిక్షిస్తూనే అనుగ్రహం కూడా చూపింది అని భటులను పంపి బుక్కన్ని చెరసాల నుంచి విడుదల చేయించి తండ్రి కొడుకులు సుఖంగా బ్రతికేందుకు తగిన ఏర్పాటు చేయించాడు. ఈ అనుభవంతో రాజు ఆనాటి నుంచి మంచి ప్రవర్తన తీసుకురావడానికి నేరస్తులను తప్పని పరిస్థితుల్లో శిక్షించినా వారి కుటుంబాలు దురవస్థల పాలు కాకుండా ఆదుకొని ప్రజారంజకుడు అనిపించుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.